ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. For I will turn their mourning into joy and will comfort them. మన దుఃఖమును తొలగించాలి అంటే కేవలం ఆయన చిత్తమే. నీకు సంతోషమును కలుగ చేయాలి అంటే కేవలం ఆయన చిత్తమే. నిన్ను ఆదరించేది ఒక్క దేవుడే. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడు, శక్తివంతుడు. దుఃఖముతో ఉన్న నిన్ను నాట్యము చేసేంత సంతోషమును దేవుడు నీ జీవితంలో దయచేయగలవాడు. హన్నా విషయంలో దేవుడు ఆమెను ఆదరించాడు. ఆమె దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడు. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని బహుగా ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఆమె ఇలా మ్రొక్కుబడి చేసుకుంది. యెహోవా, నీ సేవకురాలనైనా నాకు ఉన్న బాధను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నాకు మగపిల్లవాని దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడి జీవిత పర్యాంతరం నేను వాణ్ణి నీకు అప్పగిస్తాను అని యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చువాడు. కనుక ప్రార్థించిన రీతిగానే దేవుడు ఆమె దుఃఖమును తీసివేసి దానికి ప్రతిగా తన జీవితంలో సంతోషంను ఇచ్చాడు. సమూయేలును, ఒక గొప్ప ప్రవక్తను ఆమెకు కుమారునిగా అనుగ్రహించాడు. హన్నాను ఆదరించినవాడు మనలను ఆదరించడా, ఆదరించలేడా? దేవునికి ప్రార్థన చెయ్యి. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, ఆనందమును కలుగ చేయువాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేసి నీ దుఃఖమును నాట్యముగా మార్చువాడు. నిన్ను కనికరించి కరుణించి ఆదరించువాడు. దేవునిపై నమ్మిక ఉంచి నీ భారం ఆయన మీద మోపుము. దేవుడే నిన్ను ఆదరించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యంలో బలము పొందుకొని దినదినము వినుచున్న వాగ్దానాలన్నీ నాయన వారి హృదయంలో భద్రం చేసుకొని నాయన వాటికి లోబడి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరతకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి మెండైన నిండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.